అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. దాన్ని జీర్ణించుకోలేని రామోజీ మాత్రం ప్రతి అంశంలోనూ విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా నిత్యం ప్రభుత్వంపై అసత్యాలు, వక్రీకరణలతో కూడిన కథనాల్ని అచ్చేస్తున్నారు. తాజాగా హార్బర్లపైన ఓ విష కథనాన్ని వండివార్చారు. అసత్యాలతో సాగిన ఆ కథనానికి సంబంధించిన అసలు నిజాలు ఫ్యాక్ట్ చెక్లో చూద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధికి సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. అంతేకాదు రాష్ట్రంలో తీర ప్రాంతం వెంట లక్షల్లో నివసిస్తున్న మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కేవారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పేరుతో వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. మత్స్యకారుల వలసలని నివారించడానికి 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని తలపెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ రేవు ఎందుకు పూర్తి కావు అంటూ ఈనాడులో విష కథనాన్ని వండివార్చారు. ఇక జువ్వెలదిన్నె హార్బర్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మరో 2 నెలల్లో పనులు పూర్తి చేసుకుని ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం అందుబాటులోకి రానున్నాయి. రెండో దశ కింద మరో 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు జరుగుతున్నా రామోజీ మాత్రం కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. ఇక మత్స్యకారులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితికి చెక్ పెడుతూ ఏకంగా 4,000 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏకంగా 60,000 మత్స్యకారుల కుటుంబాలకు లాభం చేకూర్చేలా, వారు స్థానికంగా ఉపాధి పొందేలా మినీ పోర్ట్ల స్థాయిలో జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, బియ్యపుతిప్ప, కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. 12,000 బోట్లను సురక్షితంగా నిలుపుకోవడమే కాకుండా అక్కడే చేపలను వేలం వేసుకోవడం, శీతలీకరణ, ఎండబెట్టుకోవడం, మార్కెటింగ్ లాంటి అన్ని సదుపాయాలను సమకూరుస్తోంది. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ల పక్కనే ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు తొలి దశలో 1,523,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన 3 హార్బర్లలో నిర్మాణ పనులు 65% పైగా పూర్తయినా కేవలం 30% అయ్యాయంటూ అబద్ధాలను అచ్చేశారు రామోజీ. దాదాపు 2 ఏళ్ల పాటు కరోనా, మధ్యలో భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేసింది. వీటిని చూసే కడుపు మంటతో తట్టుకోలేక అసత్యాలను రాసేస్తున్నారు రామోజీ.